చాక్లెట్ పెడితేనే వద్దంటారు. అంతే మన ఈయన ఆర్జీబీ ఉన్నాడు, నేను ఎప్పుడు ఓటేయలేదు అన్నాడు ఆయన. ఎవడ ఒపీనియన్ ఆడిచారు, అందరూ ఒకలాగా ఉంటే ఇన్ని పార్టీలు ఎందుకు ఉంటాయి? ఆర్జీ ఏదైనా మారుతుంది చెప్తాడు కదా. ఆయన వేర్లేండి, జనసామాన్యంలో ఉండాల్సిన మనిషి కాదు. ఆయన ఒక్కటి పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టక్కర్లా. అంటే ఆయన మాట్లాడిన లాజిక్ ఎవరు మాట్లాడలేరు. విపరీతమైన నాలెడ్జ్ సార్ ఆయనకి. ప్రతిదీ చదివింది గుర్తుంటది, ప్రతిదానికి లాజిక్ ఉంటది. మీరు ఆయనతో అసలు ఎట్టి బస్సులో వాదించిన ఎక్కడం జరగదు. అంటే అంత పెర్ఫెక్ట్ గా ఉంటది. నాకు రాము గారు క్లోజ్ కదా, ఎక్సలెంట్ ఉంటది ఆర్గ్యుమెంట్ అయితే అదిరిపోద్ది. నో చెప్పలేం మనం, ఆయన ఆర్గ్యూ చేశారంటే. మళ్ళీ ఆయనకి చట్ట పరిధిలోనే ఉంటాయి ఏ చేసినా కానీ, మళ్ళీ ఆయన పట్టుకొని మళ్ళీ ఏదో ఈయన ఇల్లీగల్ గా మాట్లాడుతున్నాడు అంటానికి కూడా ఉండదు. అంటే ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని నాకు తెలిసి ఆయనలాగా అనుభవిస్తున్న వాళ్ళే ఎవరు లేరు అనుకుంటా. కాదు సార్, ఆయన ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సినిమా రిలీజ్ ముందే కాంట్రవర్సీ మాట్లాడతాడు ఆయన. వెంటనే ఛానల్ పిలిచి ఒక గంట మాడిస్తారు, పబ్లిసిటీ అయిపోద్ది ఆయనకి రూపాయి ఖర్చు లేకుండా. స్ట్రాటజీ. ఇలాగ ఆయన 15-20 ఏళ్ళ నుంచి చేసినా అదే జరుగుతుంటది. ఈయన అసలు ఇక్కడ నమ్మకూడదు అనుకుంటానే ఉంటారు. నమ్మకూడదు ఏం లేదండి, నమ్మకూడదు అని కూడా కాదు, ఇన్ని మాట అసలు పట్టించుకోకూడదు అని ఒక పక్క అంటారు. పట్టించుకోకూడదు అన్నట్టు ఏమి ఉండదు, నెక్స్ట్ కి మళ్ళీ వచ్చేస్తారు. ఆయన మాట పట్టించుకోకూడదు అన్నట్టు ఉండదు, బాణం వేసి కొట్టినట్టు ఉంటది. అంటే ప్రతిసారి ఇయే చెప్తుంటాడు, ఇలాగే చెప్తుంటాడు కదా. నిజంగా చెప్తాడు ఆయన, ఆర్గ్యూ చేస్తాడు దాని మీద. అసలు స్టెప్ బ్యాక్ అవుట్ ఏమి ఉండదు అసలు. ఇప్పుడు కూడా ఆయన వ్యూహం అని ఒకటి, ఆయన వ్యూహం చాలా ఉంటుంది దాని వెనకాల, చాలా పెద్ద వ్యూహం ఉంటుంది. నేను ఆయన కంపెనీ ఎంజాయ్ చేస్తాను, చాలా ఎక్స్ట్రాడినరీ. రెగ్యులర్ గా విజిట్ చేస్తుంటారు డెన్ ఆయన, ఆర్జీబీ డెన్? రెగ్యులర్ గా లేదండి, ఈ మధ్యన ఎప్పుడన్నా ఆయన ఏం చేస్తున్నావు అంటే కలిసి వస్తుంది అంతే, ఆయనతోటి ప్రస్తుతం. సరే, ఇప్పుడు ఆయనకి నాతో ఏం పని లేదు, నాకు ఆయనతో ఏం పని లేదు. ఏదైనా ఓ సినిమాలో వేషం వేసినా, లేకపోతే ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలన్నా, ఏదైనా ఉంటే ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, మనతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంటుంది. పైగా అబ్బాయిలతో కాలక్షేపం చాలా సిరాకు ఆయనకి. ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్. ఆయన ఎంజాయ్ చేస్తాడు, దీన్ని కూడా ఆయన చాలా ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే ఆశురెడ్డితో ఇంటర్వ్యూ ఆయన ఒక్కడే చేయగలాలి అదే ప్రపంచంలో. అది మామూలు దాన్ని సమర్థించుకోవటం, మీరు ఎప్పుడైనా మాట్లాడలేదు సమర్థించు, హైడింగ్ ఉంటే అలా చేయడు కదా. అదే దానికి అథెంటిక్ గానే మాట్లాడతాడు. ఉన్నది ఒకటే జీవితానికి నిదర్శనం ఆయన. ఉన్నది ఒకటే జిందగీ, నో బౌండరీస్, నో కాంపౌండ్ వాల్స్, నో ఫెన్సింగ్. అందు గురించి అనుకుంటా ఆయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే యూత్ లైక్ చేస్తారుగా. ఇప్పుడు ప్రతి ఒడికి అలా ఉండాలని ఉంటదండి, కాకపోతే మనం ఎవడో ఉండలేడు అలాగా. అందుకే రాము గారు స్పెషల్, ఆయనలో ఉండగలిగితే మనం కూడా స్పెషలే కదా. చాలా ఉడుకు రక్తం ఉంటుంది అనుకున్నా యూత్ ఆయన ఉండలేదు, ఎవడో ఉండలేడు. సొసైటీ గురించి ఎంతో కొంత భయం ఉంటది, అసలు ఆ భయం ఏమీ లేకుండా జీవిస్తున్నారు. రామోయిజం అన్నది కరెక్ట్ సార్, రామోయిజం అంటే ఆ ఫ్రేమ్ లో పెర్ఫెక్ట్ గా ఉంటాడు ఆయన. అది ఎప్పుడు దాటాడు ఆయన. ఇప్పుడు దేవుడు లేడు అంటే దేవుడు లేడు అంతే. తిరుపతి ఎందుకు వెళ్ళామంటే రీజన్ వేరే ఉంటది. అదే దానికి చెబుతారు, కరెక్ట్ చెబుతారు. అప్పుడు ఎలా అనిపించింది అలా అన్నా, ఇప్పుడు ఎలా అనిపించింది ఇలా అన్నా. ఏంటి నిజం కూడా అంతే సార్, సిచ్యువేషన్ బట్టే ఉంటది మన డెసిషన్. ఒకటే డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలని లేదు కదా. అవును, అప్పుడు అది చేయను అన్నారు కదా, అంటే ఇప్పుడు చేస్తాను. తెలుగులో సినిమా డైరెక్షన్ చేయనన్నా అన్నాడు, ఇది ఆడవచ్చు చేయను అనేది. ఎంత అప్పుడు అలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపించింది, కరెక్టే కదా. అంతే. జగన్ మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఈ డైనమిక్ లీడర్ సార్, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఏంటన్నది చూడాలి. ఆయన ఏవైతే పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారో, ఈ రోజు కూడా ట్యాబ్స్ పిల్లలకి, స్టూడెంట్స్కి టాబ్లెట్స్ పంచిపెట్టారు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నందువల్ల ఈ ఓట్లుగా సంక్షేమ పథకాలు ఎలా అంటే సార్, ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆడి కష్టం మీద ఆడు రావడం చాలా కష్టం. గవర్నమెంట్ ఏదో రకంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ట్యాబ్లు ఇచ్చారు. ఇప్పుడు అందులో ఒక స్కూల్లో 100 మంది ఉంటే 10 మంది చదువుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఆడికి నెలకు 1,00,000-2 లక్షల జీతం వస్తే మొత్తం ఆడి తరతరం మొత్తం మారిపోద్ది కదా.
చేయాల్సింది అదే అండి యాక్చువల్గా. అదే. ఇప్పుడు లేని వాళ్ళ ఇంట్లో ఒక 5 మందో 10 మంది ఉన్నారు అనుకోండి సార్, వాళ్ళందరికీ ఫీడింగ్ అంటే అందరూ పని చేయాలి. వాళ్ళు అయితే చిన్నపిల్లగా ఉంటారు, ఒక ఆరోగ్యం సమస్య వచ్చిందంటే మొత్తం స్మాష్ అవుతుంది. కొలాప్స్. ఇప్పుడు మనకే కొలాప్స్, మిడిల్ క్లాస్ లో ఏ కిడ్నీ సంపాదించినంత పెట్టాల్సి ఓ వచ్చేస్తుంది. కిడ్నీ ఏదో పోయింది అనుకోండి సార్, నా 20-30 లక్షలకు మినిమం అవుద్ది. 20-30 లక్షలు అంటే ఎక్కడి నుంచి సంపాదిస్తారు మీరు? అవును. నెలకి 50,000 మీకు జీతం ఉన్నా పాలకి ఆ ఇంటి అద్దెకి సరిపోద్ది, పిల్లల ఫీజులు చాలా కట్టే మిగతా పరిస్థితి ఏం ఉండదు. మిగలవు, మనం ఏం ఒక సేవ్ చేయలేం. అనారోగ్యం వచ్చిందంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుట్ సార్. ఉమ్. దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే హ్యాపీ కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఇక్కడ 5-10 లక్షలు చేశారు, అక్కడ 10-15 లక్షలు చేశారు. ఉమ్. ఓ రకంగా విద్య ఆరోగ్యం అన్నది ప్రతి ఒడికి చాలా ఇంపార్టెంట్ సార్. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గవర్నమెంట్ చేయడం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ. ఇది ఇప్పుడు ఆ లోయర్ మిడిల్ క్లాస్ వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే గవర్నమెంటే హెల్ప్ చేయాలండి. ఆడికి వేరే పక్కింటోడు హెల్ప్ చేస్తాడు రాడు, ఎందుకంటే చేయలేరు, అవును. హ్యూజ్ ఉంటుంది కాబట్టి. సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి అన్నది ఎక్స్ట్రాడినరీ సార్. అది ఆ విషయంలో ఉమ్. ఎలా అంటే ఈ గ్రామ వాలంటీర్ ఉన్నారు కదా, అవును. వాళ్ళ వల్ల ఏంటంటే చాలా డైరెక్ట్ గా వితౌట్ ఇది మధ్యలో ఈ కమిషన్లు పోయి అలా కాకుండా డైరెక్ట్ గానే రీచ్ అవుతుందండి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు నచ్చిన వాళ్ళు వేరేలా మాట్లాడదు, నచ్చిన వాళ్ళు వేరే మాట్లాడచ్చు. అంటే బెనిఫిట్ పొందినోడి గురించి దళారీలకు వెళ్ళకుండా నేరుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బెనిఫిట్ పొందినోడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను వేరే పార్టీలో ఉండి తిట్టడం అవన్నీ వేరే విషయాలు. అదే. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇంత సంక్షేమం చేసినా ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నారు డబ్బులు? ఉమ్. దానికి కూడా టాలెంట్ ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఆడే ఇవ్వట్లేదు, ఈడే ఇవ్వట్లేదు, అందుకని మేము చేయట్లేదు అని చేయకుండా ఉమ్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కాదు కదా అయింది, వైఎస్ఆర్సీపీది, అయినా ఆయన ఆ పథకాలు చేస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ డెవలప్మెంట్? అంటే సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు కదా, కానీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది అంటే అసలు రోడ్లు ఆగిపోయిందని అంటున్నారు, ఏట్లేదు అంటున్నారు. నాకు అక్కడ ఆంధ్ర సైడ్ పెద్ద ఐడియా లేదు, నేను పేపర్లో చదవటం తప్ప ఉమ్. చాలా రోజులు అయింది అటు పక్కకెళ్ళి. అన్ని వాళ్ళు అంటానే ఉంటారు సార్, ఎంత చేసినా ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా మాట్లాడుతున్నారు. ఉమ్. అంటే చదువుకుంటున్నారు, కానీ చదువుకున్న వాళ్ళకి అక్కడ ఏంటి, వాడంతా మళ్ళీ ఇంకో హైదరాబాద్ 5 ఏళ్ళు ఏమైపోద్ది సార్, ఉమ్. 5 ఏళ్ళు చదువుకున్నాడు, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్కి వస్తాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీలు పూర్తి చేసి అన్ని చోట్ల ఉంది కదా సార్, టోటల్ దేశంలోనే ఉంది కదా ప్రాబ్లం, ఓన్లీ రాష్ట్రంలో కాదు కదా. ఓకే. ఇక్కడ కూడా ఉంది కదా ప్రాబ్లం. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సంక్షేమ నేను పథకాలు చెప్పిన దాని ప్రకారం కాదండి, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, మీరు అర్థం చేసుకున్న దాని ప్రకారం అక్కడ జరిగింది ఏంటో నాకు తెలియదు. పేపర్లు చూసి మనకైతే మీకులాగే పేపర్లు చూసి తప్ప నా ఫ్యామిలీలో గవర్నమెంట్ గురించి సఫర్ అయిన వాళ్ళు లేరు. మీ ఊరు భీమవరం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది సార్. ఉందే, అక్కడ నా ఫ్యామిలీ ఎవరు లేరు కదా, అందరూ ఇక్కడే ఉన్నాం కదా. అంటే చెప్తుంటే మీ వాళ్ళందరూ మీ బంధువులు బంధువర్గం వాళ్ళతో టచ్ లో ఉన్నాం కదా. ఓకే. పేపర్ చదివి అర్థం చేసుకున్నదే చెప్పగలుగుతాను నేను. ప్రాక్టికల్ గా మా వాడికి ఎవరికి ఆ పథకాలు రావు సార్, 1. 2 మా వాళ్ళు ఎవరికి ఉద్యోగం లేక ఆయన ఇవ్వక అలా సఫర్ అయిన వాళ్ళు ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు. పేపర్ చదివి మనం అర్థం చేసుకున్నది ఇది. ఓకే. లోవర్ మిడిల్ క్లాస్ కి ఆ పథకాలు 100% అవసరం. అంటే మళ్ళీ మీరు ఆయన వస్తారు వైఎస్ఆర్సీపీ అనే అంటే నమ్మకం ఏమైనా ఉందా మీకు? అది నమ్ముతున్నారు అంటే సార్, ఈ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు యాజ్ ఈజీగా ఓటేస్తే ఈజీగా వస్తారు. వాళ్ళకి మైండ్లో ఏముందన్నదే చూసుకోవాలి. అంటే వాళ్ళే సరిపోతారా? కాదు సార్, ఇప్పుడు నేను ఒకటి దగ్గర 10 ఏళ్ళు పనిచేసా, రోజు పొద్దున్నాడు వెళ్ళిపోమన్నాడు, ఓకే. అలాగే వాళ్ళకి కూడా ఒక గవర్నమెంట్ పని చేస్తుంది అనుకోండి, యాంటీ ఓట్ ఉంటుంది. ఆడు ఎంత బాగా చేసినా ఆయన వెళ్ళిపోమని చూస్తారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏం జరిగింది, 10 ఏళ్ళ తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అది హ్యూమన్ సైకాలజీ. అలాంటిది ఏదన్నా డెవలప్ అయితే చెప్పలేం అక్కడ, లేకపోతే మళ్ళీ అవకాశం ఉంటుంది అంట. ఇప్పుడు 5 ఏళ్లే కదా, ఒక టర్మే అయింది. కాబట్టి ఇది వరకు వచ్చినట్టు 151 అయితే రావండి, అది గ్యారంటీ. యాంటీ ఓట్ కంపల్సరీ ఉంటుంది. అది చీలకుండా ఆ 3 పార్టీలు కలిసి ఉంటే ప్రాబ్లం వస్తుంది. 3 పార్టీలు 2 పార్టీలకి నాకు తెలిసి 3 కూడా కలిసిపోద్దులేండి. అంతే, అట్లాగే ఉందా వాతావరణం అక్కడ? లేకపోతే ఇంకో కాంగ్రెస్ లో ఉండిపోద్ది అక్కడ బీజేపీ. అంతే, అక్కడ కలిసి ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే అక్కడ ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ అండ్ ఎమ్మెల్యే 2 వస్తాయి. వచ్చినప్పుడు సోలోగా పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఉంటే జనసేన బీజేపీ అలయన్స్ ఉంది, అది ఏదో రకంగా వాళ్ళు ఏదో టైప్ పెట్టుకుంటారు. సోలోగా వచ్చే పరిస్థితి లేదు కదా, వాళ్ళకి తెలుసు కదా. ఇక్కడ ఏమైంది, వీళ్ళైతే సోలోగానే వెళ్తున్నారు కదా. ఎవరు
వైఎస్ఆర్సీపీ. మా పార్టీ అసలు ఎవరితో కలిసి సమస్య లేదు. ఆయన ఎప్పుడు కలవరండి. అది ఫస్ట్ నుంచి ఏజెండా, పార్టీ ఎజెండానే. ఎప్పుడైనా గవర్నమెంట్ పోయినా పర్లే, సోలుగానే పోటీ చేయాలన్నది ఆయన పాలసీ ఫస్ట్ నుంచి అండి. లేకపోతే అంతకుముందు జనసేనతో కలిసి పరిస్థితి ఉండింది, కాంగ్రెస్తో కలిసి పరిస్థితి ఉండింది. అస్సలు సమస్య లేదు. ఆయనకు అలా సోలోగా ఉండటమే అందరూ కలిసి అడిగినప్పుడు కూడా ఇంకో 5 ఏళ్ళు వెయిట్ చేద్దాం అప్ప, జనం మనం కావాలనుకున్నప్పుడే వేరే వాడితో కలిసి పోటీ ఈ పార్టీ పాలసీ కదని చెప్పి ఆ విషయంలో చాలా క్లారిటీ. అసలు అన్నట్లో ఉంటుంది క్లియర్ గా. ఇప్పుడు 80 మంది తీసేస్తాను ముందే చెప్పేస్తారు. అసలు వేరే ఏ పార్టీలో అది జరగదు కదా. ఎంత దాని మీద ఎంత వ్యతిరేకత వస్తుంది అట్లా జరిగిన వచ్చినా ఆయన దాన్ని హ్యాండిల్ చేయగల నాయకుడు ఆయన. అంటే ఆయన పేరుతో వచ్చిన పార్టీ కదా, అందుకని హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ ఇది ప్రజలతో పనిచేయరు. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిన దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. రామారావు గారు లాంటి వాళ్ళే దెబ్బతిన్నారు కదా. నా చెప్పు నిలబెడితే నెగ్గుద్ది అనగానే ఓడించారు. నాకు ఒక పెద్ద ఆయన స్టేట్మెంట్ నచ్చింది సార్. జనం అవినీతి పరుణ్ణైనా క్షమిస్తారు కానీ అహంకారంతో ఉన్న నాయకుడు మాత్రం యాక్సెప్ట్ చేయరని చెప్పి సిపిఐ నారాయణ గారు అనుకుంటా. ఆ స్టేట్మెంట్ చాలా పెర్ఫెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజాస్వామ్యం సార్. సో ప్రతి ఓడిగా ఉంటుంది అది. మనం ఆ ఈగో చూపిస్తే మాత్రం దాని రిజల్ట్ చాలా తేడా ఉంటుంది. అది మనం చాలా మంది నాయకులను చూసాం కదా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.